డియర్ ఫ్రెండ్స్, రెండవ రాకడ అతి సమీపంలో ఉంది అని మనందరము వింటూ ఉన్నాము. ప్రపంచం ప్రశాంతంగా అస్సలు లేదు, అవునంటారా? రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, ప్రజల మీదకు ప్రజలు లెగుస్తున్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలే. ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉండడం లేదు. రెండవ రాకడ అతి సమీపంలో ఉంది అని మనం వింటూ ఉన్నాము. అయితే మనలో కొంతమంది అనుకుంటుండవచ్చు, నా చిన్నతనం నుండి నేను ఈ మాటలు వింటున్నాను, ఏది దేవుడు ఎక్కడ, ఇంకా రెండవ రాకడ రాదే అని అనుకుంటుండవచ్చు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనందరికీ తెలుసు కదా. కాబట్టే మనందరము కూడా మారు మనస్సు పొందాలి అని కోరుతూ మన ఎడల ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఈ మాటలు మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. అవునండి, మనలో ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు, హెల్ ఫైర్లో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతోనే మన ఎడల ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. కనీసం ఈ రోజైనా తన మనస్సును మార్చుకొని నా వైపుకు తిరుగుతుందేమో, నా వైపుకు తిరుగుతాడేమో, మనస్సును మార్చుకొని మారు మనస్సు పొంది అని ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఎందుకు అంటే మనం నశించిపోకూడదు అన్న ఒక్క ఉద్దేశంతోనే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు యేసయ్య మొదటి రాకడప్పుడు కూడా ఆయన ప్రకటించింది ఇదే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనస్సు పొందండి అని. మరొక విషయం మీకు చెప్పమంటారండి? మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మాత్రమే మారు మనస్సు పొందే అవకాశం దేవుడు ఇస్తాడు. ఒక్కసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టామా, ఎంత మారదామన్నా మనకి అవకాశం ఇవ్వబడదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మన సమయాన్ని వృధా చేయక మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి రక్షించబడదాం. తద్వారా దేవుని యొక్క రాకడలో మనందరము కూడా ఎత్తబడవచ్చు. మారు మనస్సు గురించి మరిన్ని విషయాలు వచ్చే వారం నేను మీతో పంచుకుంటానండి.